క్యూర్ ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు ఖరారు. ఒకే ఆకృతిలో ప్రభుత్వ కార్యాలయాలు. సో మొత్తంగా చూసుకుంటే క్యూర్ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల కోసం త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి తెలియజేశారు. మొత్తం 26 నియోజకవర్గాల పరిధిలో ప్రతి సెగ్మెంట్లో తొలి విడతలో 500 ఇళ్లు చొప్పున నిర్మిస్తున్నట్టు చెప్పారు. సచివాలయంలో అయితే ఇల్లు క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకము సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు సంబంధించి అక్కడ అప్డేట్ అంటే ఇచ్చారనమాట. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇదే స్ఫూర్తిని క్యూర్ పరిధిలో ఎల్ఐజి వర్గాలకు బిలోకి సంబంధించి అంటే మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇల్లు పథకంపై ఇవైతే నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని వారు నివసిస్తున్న ప్రాంతాల సమీపంలోనే ఇల్లు నిర్మించాలని ప్రభుత్వ ఆలోచనల మేరకు రెవెన్యూ, హౌసింగ్ శాఖల సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ఇప్పటికే గుర్తించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన కార్యాచరణ రూపొందించాలన్నారు. గుర్తించని చోట్ల స్థలాలను తక్షణమే గుర్తించాలని చెప్పారు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇళ్లకు సంబంధించి ఏవైతే ఈ మధ్యతరగతి ప్రజలకు సంబంధించి పట్టణాల్లో ఉండే ప్రజలు ఉంటారో వారికి వారి ప్రాంతాల్లోని ఇల్లు కట్టించేందుకు ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారన్నమాట. దాంట్లో కూడా ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి. తొందరలోనే పనులు అయితే ప్రారంభించి పేదలను గుర్తించి వారికి అయితే ఇల్లు అయితే ఇవ్వబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్